ఈరోజు అపోజిషన్ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి వివరాలన్నీ కూడా మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక వారం రోజుల క్రితం వచ్చినటువంటి వీడియోను కూడా వాళ్ళు ఏ రకంగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నారు. మొదటిగా అది వేరే కారు అన్నారు. తర్వాత ఆయన కారు కింద పూర్తి ఎవిడెన్స్తో బయటపడిన తర్వాత అదేదో మేమే దుష్ప్రచారం చేస్తున్నామని, అది తప్పు అని చెప్తా ఉన్నారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాను, ఆయన కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్కి ఎందుకు ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లకుండా అక్కడే వదిలేశారు? ప్రతిపక్ష పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ నాయకుని అడుగుతున్నాం, ఆయన్ని ఒక మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి అక్కడ యాక్సిడెంట్ అవుతే కనీసం ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈరోజు క్లియర్గా ఎవిడెంట్గా ఉంది, ఒక కారు కింద ఆ మనిషి రోల్ అయ్యారు. దగ్గరున్నటువంటి విలేకరులు కూడా ఆయన దగ్గరుండి తీసుకొచ్చి బయటికి తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ చిత్రీకరించినటువంటి వీడియో ఉంది. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు ఈరోజు తప్పుద్రోవ పట్టు ప్రజలు తప్పుబా పెడుతూ ఈరోజు ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద బురద జల్లుతున్నారని చెప్పడం చాలా హాస్యాస్పదం. వాటన్నిటికన్నా ముందు ఒక మానవతా దృక్పథంతో ఆ పడిపోయినటువంటి వ్యక్తిని ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు? ఈరోజు అక్కడికి వెళ్ళిన సందర్భం ఏంటి? ఒక మనిషి చనిపోయాడని వెళ్ళారు, పరామర్శించడానికి వెళ్ళారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? ముగ్గురు చనిపోయారు. ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉండవలసిన ఆఫీసర్కి తెలియజేయాలి. వాళ్ళకి 100 మంది తీసుకువెళ్ళే పర్మిషన్ ఇస్తే అక్కడ వేలాది మందిని గ్యాదర్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ పరామర్శించే ప్రయత్నం చేశారంటే అది ఖచ్చితంగా ఆయనకి ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అక్కడ ముగ్గురు చనిపోయారు. ఒక హాస్పిటల్కి వెళ్తున్న అంబులెన్స్ని కూడా వాళ్ళు వదలకపోతే ఆ అంబులెన్స్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన కూడా మనం చనిపోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి యువకుడు ఒక్కడు ఎండకి స్పృహ తగ్గిపోయి పడిపోయి ఉన్నాడు. మరి కారు కింద పడిపోయినాడు. వీళ్ళెవ్వరిని కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా ఈ రోజుకి కూడా అక్కడ జరిగిన తప్పు విషయాన్ని కూడా వాళ్ళు సమర్థించుకున్నారు. కానీ వాళ్ళు తప్పు చేసే అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ పార్టీ తాలూకా మానవతా దృక్పథం ఎలాగుందన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి హ్యూమానిటీ మీద, పబ్లిక్ మీద ఎటువంటి దయాదాక్షిణాలు లేవు. కేవలం వాళ్ళకి కావాల్సిన అధికారంతో మనం అందరి మీద జులుం జలాయించి మన మీద కావాల్సినటువంటి సంపాదన చేసుకోవాలని తప్పించి వాళ్ళకి ఎటువంటి మంచి పరిపాలన కానీ, ఒక మంచి ఆలోచన కానీ ఎటువంటిది లేదని సంగతి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి దాన్ని సమర్థిస్తూ ఈరోజు వేరే నాయకులు బొత్స సత్యనారాయణ కానీ వాళ్ళు ఎవరు మన అమర్నాథ్ కానీ వీళ్ళందరూ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న చెప్తున్నాను, ఈరోజు మీ నాయకుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఆ విషయం మీద చెప్పట్లేదు? ఎందుకంటే మీరు వచ్చి అది మీ ఒక రాంగ్ సైడ్లో తీసుకెళ్తున్నారు. కానీ మీ నాయకుడు వచ్చి ఎందుకు ఖండించట్లేదు? అది మీరు అర్థం చేసుకోవాలి. కనుక మీరందరూ కూడా మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాస్తవం తెలుసుకొని దాని వాస్తవాన్ని బట్టి మీరు మాట్లాడాలి తప్పించి మీరు మీ ప్రభుత్వం మీద బురద జల్లి మీ మీద తప్పు చేశామని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడి పనిచేస్తుందని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. దాన్ని మీరు ఏ రకంగా కూడా తప్పుదావ పట్టే పరిస్థితి లేదని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.